నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను బలరాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎక్కడ చూసినా అంటే వార్తాపత్రికల్లో కావచ్చు, కథనాలు కావచ్చు, న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు కావచ్చు, ఎక్కువగా అందరూ కూడా ఎల్నినో, గాడ్జిల్లా ఎల్నినో తుఫాను అంటూ కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు, ఆ వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎల్నినో అంటే ఏంటి, అందులోని గాడ్జిల్లా ఎల్నినో అంటే ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఆ ప్రభావం ఏ దేశాలపై ఉంటుంది, ఒకవేళ భారతదేశంపై అందరూ చెప్తున్నట్టుగా ఎఫెక్ట్ ఉంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అసలు ఎల్నినో అంటే ఏంటి, ఏ రకంగా ఏర్పడుతుంది, దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శ్రీధరాల రాము గారు, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇందాక చెప్పినట్టుగా ఎల్నినో, ముఖ్యంగా దానికి ఒక పేరుంది, ఇప్పుడు గాడ్జిల్లా ఎల్నినో అంటున్నారు. ఏంటి సార్ అసలు ఎల్నినో అంటే ఏంటి, దానికి గాడ్జిల్లా ఎల్నినో అంటే ఏంటి, ఏం జరుగుతుంది? అసలు ఎల్నినో అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పసిఫిక్ మహాసముద్రంలో మధ్య మరియు తూర్పు ప్రాంతాలలో సముద్ర జల ఉష్ణోగ్రతలు మామూలు ఉష్ణోగ్రతల కంటే 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకుంటే అంతకని ఎక్కువ, అంటే సముద్ర జల ఉష్ణోగ్రతలు 0.5 నుండి అంతకని ఎక్కువగా పెరిగినట్లయితే దానిని మనము ఎల్నినో వచ్చిందని అంటాం. అంటే ఈ ఉష్ణోగ్రతలు పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలు కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. ఇట్లా కొనసాగినట్లయితే అప్పుడు దాన్ని మనము ఎల్నినో ఏర్పడిందని చెప్పి మనం అంటాం. అది ఎల్నినో కారణము అదే అన్నట్టు. అసలు ఎందుకు ఏర్పడుతుంది, దీని వెనుక గల కారణాలు ఏంటి, అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా, లేదంటే దీనికంటూ ఒక సైకిల్ లాంటిది ఏమైనా ఉంటుందా, ఒక పర్టికులర్ టైం? సహజంగా ఎల్నినో అనేది ఒక ప్రకృతికి సంబంధించినటువంటిది, అది న్యాచురల్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలో న్యాచురల్గానే ఎల్నినో వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎల్నినో వలన ఒక ప్రాంతంలో కరువు వస్తే మరొక ప్రాంతంలో విపరీతమైన వర్షాలు, వరదలు వస్తాయి. ఓకే, అసలు నార్మల్గా ఎల్నినో లేని పరిస్థితులలో ఏమవుతుందంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఈ ఈశాన్య గాలుల ద్వారా పశ్చిమ వైపుకి వెళ్తాయి, వెస్ట్ సైడ్కి వెళ్తాయి. ఓకే, దానివల్ల ఇండోనేషియా, ఆస్ట్రేలియాలలో వర్షాలు పడతాయి. అది మామూలుగా జరిగే ప్రక్రియ. ఈ వెస్ట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి తూర్పులో పొడి వాతావరణం ఉంటుంది. తూర్పులో అంటే పెరు అండ్ ఈక్వటోరియాలో పొడి వాతావరణం ఉంటుంది. ఓకే, కానీ ఈ ఎల్నినో పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పశ్చిమం వైపు వెళ్ళవలసినటువంటి వెచ్చని జలాలు తూర్పు వైపుకి వచ్చేస్తాయి. ఓకే, ఆ గాలులు పశ్చిమ వైపుకు పంపించవలసినటువంటి వెచ్చని జలాలను ఆ ఈశాన్య గాలులు ఏం చేస్తామంటే దానికి వ్యతిరేక దిశలో అయినటువంటి తూర్పు వైపుకి ఈ వెచ్చని జలాలను పంపిస్తాయి. దానివల్ల తూర్పు వైపు ఉన్నటువంటి ఈ సముద్రపు జలాల యొక్క ఉష్ణోగ్రతలు 0.5 నుండి అంతకన్నా ఎక్కువ కానీ పెరుగుతాయి అన్నట్టు. దానివల్ల ఈ తూర్పు ప్రాంతంలో అంటే దక్షిణ అమెరికా తీర ప్రాంతాలలో, పెరు అండ్ ఈక్వెడార్ ప్రాంతాలలో విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు వస్తాయి. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ బాగా జరుగుతాయి అక్కడ. అదేవిధంగా ఈ పశ్చిమం వైపు ఓకే ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా ఇక్కడ ఏమవుతుందంటే కరువు పరిస్థితులు వస్తాయి ఇక్కడ. ఓకే, అంటే ఎల్నినో అంటే ఒకవైపు కరువు వస్తుంది, ఒకవైపు విపరీతమైన ప్రకృతి పీపత్యాలు జరుగుతాయి, వరదలు మరియు భారీ వర్షాలతోటి. ఈ 2 కాన్సెప్ట్ ఉంటాయి అన్నాడు. అసలు ఎల్నినో లేకుండా ఉన్నప్పుడు ఒక చోట పడవలసిన వర్షాలు అక్కడ పడకుండా ఎల్నినో ప్రభావం వల్ల వేరే చోట పడతాయి. ఓకే, విపరీతంగా పడతాయి. అది ఎల్నినో అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు భారత్ ఎదుర్కొనే సిచ్యువేషన్ ఏంటంటారు? ఇక్కడ భారతదేశంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అంటే కరువు వస్తుందా, లేదంటే మన భారతదేశంలో కరువు వస్తుంది, వేడి గాలులు వీస్తాయి అండ్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఓకే, మనకు ఎల్నినోకు సంబంధం ఏంటంటే ఈ తూర్పు సముద్ర ప్రాంతంలో దక్షిణ అమెరికా సముద్ర తీర ప్రాంతంలో ఈ సముద్ర నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏమవుతుందంటే మన భారతదేశానికి తీసుకురావాల్సిన నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి.
ఓకే. ఎప్పుడైతే భారతదేశానికి రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు బలహీనపడ్డాయో ఇక్కడ వర్షపాతం తగ్గిపోతుంది. ఓకే, అది అన్నాడు కాన్సెప్ట్. మనకు నైరుతి ఋతుపవనాలు ఎప్పటి నుంచి వస్తాయంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. ఈ కాలంలో మనకు వర్షాలు పడతాయి. కానీ ఈ కాలంలో మనకు వర్షాలు పడకుండా విపరీతమైన వేడి, ఓకే, కరువు పరిస్థితులు ఇలాంటివి ఏర్పడతాయి మనకు. ఇది మనకు ఆ పసిఫిక్ మహాసముద్రంతో సంబంధం ఏంటంటే అక్కడ పసిఫిక్లో మహాసముద్రం తూర్పులో ఏర్పడినటువంటి ఈ వాతావరణ మార్పుల వల్ల, సముద్ర వాతావరణ మార్పు వల్ల మన మాన్సూన్పై అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మాన్సూన్లో మనకు ఇక్కడ వర్షాలు పడవు, దానివల్ల కరువు పరిస్థితి వస్తుంది. ఓకే, అంటే మామూలుగా ఎల్నినో అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారు ఈ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందని. దట్టు ఇప్పుడు గాడ్జిల్లా ఎల్నినో అంటున్నారు, అంటే ఆ దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మన భారత వాతావరణ శాఖ వారి ప్రకారము, జపాన్ వాతావరణ సంస్థ వారి ప్రకారము మనం జూన్లోనో ఈ జూన్ 2026 సంవత్సరంలో ఎలినినోలో ప్రవేశించాము. మనం ఇప్పుడు మనం ఎలినినోలోనే ఉన్నాము, ప్రజెంట్ మనం ఎలినినోలో ఉన్నాం. అయితే దీని యొక్క తీవ్రత రాను పెరిగి సూపర్ ఎలినినోగా మారవచ్చు అని భావిస్తున్నారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ వాతావరణము అనే యొక్క మార్పులు అనేటి మనం ఒక గణాంకాలను బట్టి అంచనా వేస్తాం. ఇప్పుడు ఎలినినో రాను సూపర్ ఎలినినోగా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు గణాంకాల ప్రకారం. కానీ 100% ఇట్లా అవుతుందని గ్యారంటీ లేదు. ఇట్లా సూపర్ ఎలినినోగా మారుతుంది 100%గా మారుతుంది గ్యారంటీ లేదు. దీనికి ఉదాహరణ ఏంటంటే 1997 సంవత్సరంలో ఎలినినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా 2019లో కూడా ఎలినినో పరిస్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల మాన్సూన్స్లో మనకు వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఈ కరువుని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నది. కానీ ఏమైందంటే హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ దాన్ని పాజిటివ్ IOD అంటారు. దీని ప్రభావం వల్ల మనకేమైందంటే ఎలినినో యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోయి ఈ పాజిటివ్ IOD వలన మనకు 2019లో అదేవిధంగా 1997 సంవత్సరంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. పడవలసిన దానికంటే 2% ఎక్కువ పడ్డాయి. అతివృష్టి అనకూడదు, మంచి వర్షాలు పడ్డాయి లాస్ట్ 2 నెలలు. ఓకే, అదే మనకు ఋతుపవనాలు అయిపోతాయి అనుకున్న లాస్ట్ స్టేజ్లో మనకు వర్షాలు పడ్డాయి, అనుకోకుండా పడ్డాయి. అయితే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే జపాన్ వాతావరణ సంస్థ ప్రకారము, అదేవిధంగా మన భారత వాతావరణ శాఖ లెక్క ప్రకారం కూడా ఈ జూలై నెల నుంచి పాజిటివ్ IOD వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై కాకపోయినా ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే 100% కాదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, గతంలో అయినది కాబట్టి ఆ విధంగా మనం ఈ ఎలినినో యొక్క చెడు ప్రభావాలను మనం తగ్గించుకోవచ్చు. మనం ప్రే చేయవలసింది ఏంటంటే పాజిటివ్ IOD అనేది రావాలని మనము ఆశాజనకంగా ఉంటే ఈ ఎలినో ప్రభావం మనకు అంతగా ఉండదు. ఇది ఆల్రెడీ 2 సార్లు ఇండియా ఈ ఎక్స్ప్లెయిన్ చేసింది. అది అదేవిధంగా ఈ వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి పాజిటివ్ IOD. కాబట్టి మనం అంతగా వర్రీ కావనవసరం లేదు అని ఒక మంచి మాట చెప్తున్నారు వాళ్ళు. కానీ ఎనీవే మనము ఎలినినో వస్తే ఏ విధంగా మనం ఎదుర్కొనేయాలి అనే దాని మీద ప్రభుత్వాలు అండ్ ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. అంటే సహజంగా అంటే మీరు చెప్పినట్టుగా పాజిటివ్గా ఉంటే అంత హ్యాపీ. మామూలుగా అయితే ఎల్నినో వచ్చినప్పుడు ఎటువంటి వాతావరణం ఉంటుంది, అప్పుడు సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది? అంటే వేడి గాలులు వేయడం కావచ్చు, లేదా వర్షం పూర్తిగా పడకపోవడం కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు సామాన్య ప్రజలు? ఇప్పుడు మనిషి యొక్క జీవితం పూర్తిగా నీటి మీదనే ఆధారపడి ఉన్నది. వ్యవసాయం కావాలన్నా నీరు కావాలి, మనిషి బతకడానికి తాగాలన్నా స్నానం చేయాలన్నా నీళ్ళు కావాలి, ఇండస్ట్రీలో కూడా నీరు కావాలి. అంత మనిషి జీవనం మొత్తం నీటితోనే సంబంధం ఉన్నది. నీరు లేకుంటే మనిషే లేడు, అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు ఇతర గ్రహాలలో మనిషి ఎందుకు లేడంటే అక్కడ నీళ్లు లేవు కాబట్టి. నీళ్లు ఉంటే చెట్లు చేపలు అన్నీ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఎలినినో వలన మనకు జరిగే నష్టం ఏంటంటే కరువు పరిస్థితులు వస్తాయి, నీళ్లు రావు,
వర్షాలు రావు, నీళ్ళు షార్టేజ్ వస్తుంది. ఎప్పుడు నీళ్ళు షార్టేజ్ వచ్చిందో వ్యవసాయము దెబ్బతింటుంది, పరిశ్రమలు దెబ్బతింటాయి, మనకు కరెంటు వచ్చేటువంటి విద్యుత్ మీద పాక్షికంగా దెబ్బతింటుంది. అదేవిధంగా మానవుని యొక్క నిత్య జీవితంలో కూడా నీళ్ళ కోసం కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఎలినో వల్ల వచ్చేది ఏంటంటే ముఖ్యంగా వచ్చేది వానలు తగ్గిపోతాయి, కరువు వస్తుంది. ఇదే ముఖ్యం. ఈ వేడి ఉంటుంది అనేది అది కూడా ఒక్కటే కాదనట్లే, వేడి వల్ల వర్షాలు రావు. దానివల్ల మనకు ఏమవుతుందంటే నీటి కరువు అవన్నీ ఏర్పడి కొద్దిగా ఆర్థికంగా మనకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. అంటే సార్ ఈ ప్రభావం ఉంటే ఎంతకాలం ఉంటుందంటారు? ఇది సహజంగా ఎలినో ప్రభావము 9 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. కొన్ని సమయాలలో 2 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఏర్పడిన ఎలినోని అంచనాల ప్రకారము ఈ 2026 నవంబర్ నుంచి 2027 జనవరి వరకు ఒక పీక్ స్టేజ్కి చేరిపోతుంది. తర్వాత క్రమంగా బలహీనపడుతూ ఫిబ్రవరి 2027 కల్లా ఈ ఎలినో ప్రభావం ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు. అంటే సార్ ఈ ప్రభావం ఉంటే ఎలినో ప్రభావం తీవ్రంగా ఉన్నా లేదంటే పాజిటివ్గా ఉన్నా కూడా ఏదైనా కావచ్చు, అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు కదండి, ఇది ప్రపంచం మొత్తం సంబంధించింది. ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఎలినో ప్రభావాలు ఉన్నాయో అక్కడ ఒక వర్షాలు పడితే ఒక కరువు వస్తుంది. అలాంటి మనకు ఇక్కడ కరువు వచ్చే పరిస్థితి ఉన్నది. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఇక్కడ కరువు వచ్చే పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, ఉక్కబోస్తున్నది, వర్షాలు వస్తున్నాయి, ఒక 11 అరగంట సేపు పడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కనబడుతుంది కదా, అట్లా అన్నట్టు. మన ప్రధానమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే నీటిని కన్జర్వ్ చేసుకోండి, నీటిని వృధా చేసుకోకండి, మనకు ఎలినో రాబోయే పరిస్థితి ఉన్నది భారతదేశం మొత్తము అని ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. మన ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచిగా సన్నద్ధంగానే ఉన్నాయి ఈ ఎలినో ఎదుర్కోవడానికి. కాబట్టి ప్రజలు వరి కానవసరం లేదు. అంటే సామాన్యులు కావచ్చు, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ కరువు పరిస్థితి నెక్స్ట్ మనకు వచ్చే సిచ్యువేషన్ ఉంటే అప్పుడుకు తగ్గట్టుగా ఎటువంటి పంటలు ప్లాన్ చేసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు పంటలు రైతులకు మనకు చెప్పవలసింది ఏంటంటే నీటిని తక్కువగా వినియోగించుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలన్నీ వేయాలి. కరువును ఎదుర్కొని ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి పంటలను వేయాలి. మిల్లెట్స్ లాంటివి, వరి, చెరుకు లాంటివి ఎక్కువ నీళ్ళని గ్రహిస్తాయి, దానివల్ల రైతులు నష్టపోతారు. కాబట్టి రైతులు ఇప్పుడే వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఈ కరువు పరిస్థితులలో ఏ పంట వేస్తే తక్కువ నీటిని వినియోగించుకొని ఎక్కువ దిగుబడి వస్తుంది అనే దాని మీద ఇప్పుడే వాళ్ళు ప్లాన్ చేసుకొని దాని విధంగా వాళ్ళు పంటను వేసుకోవాలి. ఇది ఒక ముఖ్యంగా తీసుకోవాలి. రెండోది డ్రిప్ ఇరిగేషన్ అనేది అదొక కాన్సెప్ట్ను కూడా ఈ రైతులు వాళ్ళు అవలంబింప చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీరు వినియోగం అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇజ్రాయెల్ టెక్నిక్ అది మనకు తెలిసి చెప్పాలంటే. ఆ ఇజ్రాయెల్లో నీరు దొరకవు కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. అలాంటి కాన్సెప్ట్ మనం రైతులు అడాప్ట్ చేసుకోవాలి. ఉన్న నీటిని కన్జర్వ్ చేసుకోవాలి. వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఇది బెస్ట్, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్, ఉన్న నీళ్ళను మనం వృధా చేయకుండా దాన్ని మనం మంచిగా సేవ్ చేసుకోవాలి ఉన్న నీళ్ళను. ఇంకా ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది అంటే ఇప్పుడు మనం కాలనీలో చూస్తామండి, కాలనీలో మన నీళ్ళను వదులుతారు. వాళ్ళు నీళ్ళు వదిలేసి అది ట్యాంక్ నిండిపోతుంది, నీళ్ళన్నీ పొర్లి పొంగిపోతుంటాయి. స్పెసిఫిక్ ఎంతవరకు నీళ్లు అవసరమో అంతవరకు ఆన్ చేయాలి కాలనీలో నీళ్లు. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వ శాఖ వారు ఏం చేస్తారంటే నీళ్ళు ఆన్ చేస్తారో అది బంద్ చేయరు. ఆ నీళ్లు పొర్లి పొంగిపోతూ ఉంటాయి. అలానే ఇలాంటివి మానుకోవాలి, నీళ్ళను వృధా చేయొద్దు. అది ముఖ్యంగా ఈ ఎల్లిలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది వాటర్ కన్జర్వేషన్. ఎందుకంటే మన లైఫ్ మొత్తం వాటర్తోనే ఉన్నది. అంటే సార్ సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ కావచ్చు, ఇంక ఇతర పెద్ద పెద్ద నగరాల్లో అంతా కూడా వాటర్ ట్యాంకర్స్ ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు, ఎందుకంటే నీటి కొరత ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు పెంచుకునే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏ రకంగా అవగాహన కల్పించాలంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాటర్ ప్రతి ఇంటిలో, ముఖ్యంగా అపార్ట్మెంట్స్ వాటిలో వాటర్ రీఛార్జింగ్ పిట్స్ అనేది ఏర్పాటు చేయాలి. అదొకటి చేయాలి. రెండోది ఏంటంటే ఇంకోటి మీరు చెప్పారు ఏంటంటే
మనం ట్యాంకర్స్ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు, ఆ విధంగా వాటర్ క్రైసిస్ అధిగమించవచ్చు అని అంటున్నారు. మరి వాటర్ ట్యాంకర్ వాళ్ళు కూడా నీళ్లను సృష్టించలేరు కదా, వాళ్ళు కూడా ఎక్కడో చెరువుల్లోకి వెళ్ళి కాలువలు పట్టుకొస్తారు వాళ్ళు. మరి చెరువులో నీళ్ళు ఉండాలి, అందరం కూడా వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తాం, ఎందుకంటే నీరు అందుబాటులో ఎవరైనా సరే నీళ్లు ఉంటేనే కదా, నీళ్లు ఉంటే వాటర్ ట్యాంక్ కూడా ఏదో చెరువు కాడ పోయి నీళ్ళు పట్టుకురాలి. అక్కడ చెరువులో నీళ్ళప్పుడు వాడే నుంచి పట్టుకొస్తాడు. అంటే ఇప్పటి నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భూగర్భ జలాలను పెంచుకోవచ్చు అంట. వాటర్ రీఛార్జింగ్ చేయాలి, ఈ ఉన్న వాటర్ రిసోర్సెస్ ని కాపాడుకోవాలి, వాటిని ఖరాబ్ చేయొద్దు, వాటిని కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం వాటర్ ట్యాంక్స్ ద్వారా నీళ్ళని తెప్పించుకుంటాం, వాడు ఇక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నో తెలియదు. ఆ కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, కలరా టైఫాయిడ్ వంటి రోగాలు వస్తాయి. కాబట్టి ఇదొక ప్రమాదం ఉన్నది. ఏదో మనం నీళ్ళు మన బోర్లో నీళ్ళు అయిపోతే మనం వాటర్ ట్యాంక్ తెప్పించుకోవచ్చు, మన దగ్గర పైసలు ఉన్నాయి కానీ అనుకోవచ్చు. కానీ వాటర్ ట్యాంకర్ ద్వారా వచ్చేటువంటి నీటి యొక్క నాణ్యత మీద కూడా మనము ఫోకస్ చేయాలి. అది ఎలాంటి నీళ్ళు చేస్తున్నారు, ఆ నీళ్లు కంటామినేటెడ్ ఉంటే అవి తాగడం వల్ల వాడడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి అది కూడా పెద్ద సమస్యనే అది. కాబట్టి ముఖ్యంగా చేయవలసింది అంటే ఎల్నినో అంటే వాటర్ క్రైసిస్. కాబట్టి మనం మెయిన్గా వాటర్ని కన్జర్వేషన్ చేసినటువంటి పద్ధతులను మనము ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా ఒడిచిపట్టాలి మనం. ఆ విధంగా మనము ఈ ఎల్నినో పరిస్థితులను మనము కొద్ది మేర తగ్గించవచ్చు. ఓకే సార్, అంటే గతంలో ఎదుర్కొన్న ఎల్నినో ప్రభావం ఏ రకంగా ఉంది, దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఈసారి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతుందంటారు? మనకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 6 నెలల నుంచే మనకు చెప్తుంది రాబోయే కాలం ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి, మన దేశంలో కరువు రాబోతుంది అని ప్రభుత్వము గత 6 నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి ఎల్నినోని మనం ఆపలేము, కానీ ఆ పరిస్థితులను మనము వాటి ద్వారా వచ్చే ఈ చెడు ఈ ఫలితాలను మనము తగ్గించవచ్చు. అంటే సార్ అప్పుడు భారత్ పరిస్థితులు ఇప్పుడు భారత్ పరిస్థితుల్ని కంపేర్ చేస్తే ఇప్పుడు ఏ రకంగా మనం ఆ సిచ్యువేషన్ అధిగమించవచ్చు అంటారు? ఎంత ఈజీ ఉందనుకోవచ్చా ఈసారి? ఎల్నినో వచ్చినప్పుడు ఎప్పుడు ఈజీ ఉండదండి. ఎప్పుడు ఎల్నినో వచ్చినప్పుడు వేడి ఎక్కువ ఉండడం, కానీ అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు ఎండాకాలంలో ఎక్కువ టెంపరేచర్ మాట 40 ఉండేది, మాక్సిమం 40 ఉండేది. ఇప్పుడు ఎట్లా అవుతుంది 48, 50 కూడా వెళ్తుంది. అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరిగినాయి ఇంకా. కాబట్టి అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు టఫ్ టైం ఉంటుంది మనకి, ఇంకా టఫ్ టైం ఉంటుంది. ఇంకా అప్పటితో పూర్వకాలంలో కొద్దిగా చెరువులు అవన్నీ ఉండేవి, ఇప్పుడు ఆ చెరువులు కుంటలు కూడా ఏం లేవు కదా ఇప్పుడు. దానివల్ల ఇంకా వాటర్ క్రైసిస్ ఎక్కువ అవుతుంది మనకు. అప్పుడు జనాభా తక్కువ ఉన్నది, ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మనము ఎక్కువనే ప్రభావితం అవుతాం ఎల్నినో వలన. ఎందుకంటే జనాభా పరంగా ఈ న్యాచురల్ రిసోర్సెస్ అవైలబిలిటీ పరంగా చూసినట్లయితే అప్పుడు హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పుడున్న చెరువులన్నీ ఇప్పుడు మూసేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు కదా. ఉన్న చెరువులనేమో మురికాలు చేసి పడేసారు కదా. మరి వాటర్ క్రైసిస్ మరి ఎట్లా తీరుతుంది మనకు? కాబట్టి ఇప్పుడు కొద్దిగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా మనం గట్టిగానే ఉంటుంది, సిచ్యువేషన్ హార్డ్గానే ఉంటుంది. రైట్, అది అంటే ఎల్నినో తీవ్రత కూడా ప్రతిసారి పెరుగుతూ ఉంది, ఎప్పటికప్పుడు ఆ తీవ్రత మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకొంచెం తీవ్రత ఎక్కువగానే ఉంటుంది, ఎదుర్కొనే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. నేపథ్యంలో నెక్స్ట్ జనరేషన్స్కి అంటే నెక్స్ట్ టైం మళ్ళా వచ్చే ఎల్నినోని తట్టుకునే విధంగా లేదంటే ఆ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే విధంగా ఇప్పటి నుండి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచిదంటారు ప్రతి వ్యక్తి? సార్ ఇప్పుడు ఎల్నినో అనేది అది ఒక సర్కిల్, అది ప్రతి 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో వస్తుంటుంది, 2 నుంచి 7 సంవత్సరాల మధ్యకాలంలో వస్తూ ఉంటుంది అది. కానీ దాని ఫలితాలను మట్టిగా మనం తగ్గించవచ్చు అని మనం ముందే అనుకున్నాం. అయితే ఈ ఎల్నినో వలన వచ్చే ఫలితాలు తీవ్రమవుతున్నాయి మనకు. అదేవిధంగా రాబోయే కాలంలో సూపర్ ఎల్నినో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. వీటి వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఎల్నినో అంటేనే మనకు వేడి ఎక్కువ వస్తుంది, వాతావరణం టెంపరేచర్ పెరుగుతుంది. మనం ఈ గ్లోబల్ వార్మింగ్ వీటి వలన ఇంకా ఏమవుతుంది, దానికి అడిషనల్గా ఇంకా వేడిని మనం యాడ్ చేస్తున్నాం, అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు చేస్తున్నాం. కాబట్టి మనం ఈ గ్లోబల్ వార్మింగ్ను తగ్గించుకోవాలి, ఈ వాతావరణ మార్పులను నివారించాలి, చెట్లను విపరీతంగా నాటాలి, నేచర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ని మన లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేయాలి.
అంటే ఎల్లినో ఇవాళ వస్తుంది ఇంకా భవిష్యత్తులో రాదని లేదు కదా. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇంకా రాను రాను చాలా భయంకరంగా ఉంటుందని చెప్తారు. కాబట్టి వాటి యొక్క చెడు ఫలితాలను తగ్గించాలంటే మనము గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి, భూమి ఉష్ణోగ్రతను తగ్గించాలి, వాతావరణ మార్పులను తగ్గించాలి. వీరన్నిటికీ మనం చేయవలసిందంటే ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్ని మనము అలవరుచుకోవాలి. నీళ్ళను కాపాడుకోవాలి, చెట్లను మనం కాపాడుకోవాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ ఎల్నినో వల్ల వచ్చే ప్రభావాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్రామంలో అయిపోయిన పరిస్థితి. అంటే ప్రపంచ దేశాలను మనం ఎక్కడెక్కడో ఉన్నాయనుకుంటాం, కానీ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది మొత్తం గ్లోబల్గా ఎఫెక్ట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే ఆ ప్రభావం మన భారత్లో కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం భారత్ మీద ఒకవేళ మీరు చెప్పినట్టుగా లేదా కొన్ని సర్వేలు చెప్తున్నట్టుగా కొంత పాజిటివ్గానే ఉన్నప్పటికీ ఇతర దేశాల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు మన భారత్ కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎకానమీ అంతా కూడా అన్ని దేశాలు కనెక్ట్ అయి ఉందండి. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కరువు వస్తే ఆ ప్రభావం మన మీద కూడా పడుతుంది కదా. ఇప్పుడు మనం ఒక్క ఫుడ్తో కాకుండా మనం వేరే ఐటమ్స్ మీద కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన వస్తువులు ఎన్నో ఉంటాయి. వాటి ప్రొడక్షన్ తగ్గినప్పుడు మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా ఖచ్చితంగా. కానీ ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎల్నినో ఒక్క ఈ దేశానికే ఎఫెక్ట్ అవుతుంది, ఈ దేశానికి ఎఫెక్ట్ కాదు అంటూ ఏం లేదు. ఒక దేశంలో కరువుతో ఎఫెక్ట్ అయితే ఒక దేశంలో వరదలు వచ్చి ఆస్తి నష్టం జరిగి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది గ్లోబల్ ఫినామినా, నాట్ లోకల్ ఫినామినా. దట్స్ ఆన్సర్. ఓకే సార్, అంటే ఈ ప్రభావం నుంచి నన్ను నేను కాపాడుకోవాలన్నా, ఒక సామాన్యుడిగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా ఏం చేయాలి? ఈ రోజు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సార్, ఇది ఒక ఎల్నినో అనేది ఒక సామాజిక ఒక సొసైటీకి సంబంధించినటువంటిది. అది ఒక వ్యక్తితో అయ్యేది కాదు. మన సమాజమే కలిసికట్టుగా ఈ పర్యావరణ అనుకూలమైనటువంటి విధానాలను అవలంబించడం ద్వారా ఎల్నినో పరిస్థితులను మనము తట్టుకోవచ్చు. మనం ఇది సొసైటీలో చేంజ్ రావాలి. ఒక వ్యక్తి చెట్లు నాటినంత మాత్రం సొసైటీ మారదు కదా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాయి, అపార్ట్మెంట్లో 50 ఇండ్లు ఉంటాయి. ఒక ఇల్లు అతను నీళ్లను మంచిగా కన్సర్వ్ చేస్తారు. మిగతా ఇండ్లు వాళ్ళందరూ కూడా ట్యాపులు సరిగా ఆఫ్ చేయకుండా నీళ్ళను విచ్చలవిడిగా వాడుకున్నట్లయితే మనం ఎలా ఎల్నినోను ఎదుర్కోగలుగుతామండి? ఇది ఒక వ్యక్తితో కాదు చేయవలసింది, ఇది సమాజం మొత్తం కృషి చేయాలి. సమాజం మొత్తం కృషి చేస్తే అప్పుడు దీని యొక్క ప్రభావాలను మనం తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి కృషి చేస్తే మంచిదే, కాదనట్లేదు. కానీ ఒక్క వ్యక్తితో అయ్యేది కాదు, సమాజం మొత్తం, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓల్డ్ నేషన్, వీళ్ళందరూ చేయాలి. చేస్తే మనం దీని యొక్క ఫలితాలను తగ్గించుకోవచ్చు చాలా వరకు. ఓకే, అంటే రైతులు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? ఆల్రెడీ పండించిన పంటను ఏ రకంగా జాగ్రత్త పరుచుకోవాలంటారు? రేపటి రోజు పంటల మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు, భారత వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ రైతులకు, ఈ ప్రజలకు రాబోయే కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారము ఈ రైతులు, ప్రజలు అనుసరించినట్లయితే దీనిని మనము కొంతవరకు ఎల్నినోను చెడు ఫలితాలను మనము తగ్గించుకోవచ్చు. ఎల్నినో ద్వారా వచ్చే చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు పాజిటివ్ ఐఓడి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దేవుని దయ వల్ల అది వచ్చినట్లయితే ఇంకా మనకు ఈ ఎల్నినో గురించి బాధపడవలసిన అవసరం లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, రాము గారు. నిజంగా ఎల్నినో అంటే ఏంటి, ఎందుకు ఏర్పడుతుంది, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా, అర్థమయ్యే విధంగా మీరు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మచ్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు 10 TV.